హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఈ రెసిపీ చాలా క్విక్ అండ్ సింపుల్ అండి. ఇట్స్ పాస్తా సలాడ్ అనమాట. చాలా ఫ్యూ ఇంగ్రీడియంట్స్ తోటి ట్రై చేయండి. ఇట్ విల్ బి వెరీ టేస్టీ అండ్ పిల్లలైతే మాత్రం చాలా ఇష్టపడతారు. ఎందుకంటే ఇది నాన్ స్పైసీ కాబట్టి కొంచెం స్వీట్గా ఉంటుంది. సో క్విక్గా చూపిస్తాను, చూసేయండి. అండ్ బాయిల్డ్ పాస్తా తీసుకోవాలండి. సో బాయిల్డ్ పాస్తా ఎలా తయారు చేయాలనేది నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. చూడాలనుకుంటే యూ కెన్ గో అండ్ వాచ్ దేర్. నెక్స్ట్ ఫైనలీ చాప్డ్ క్యాబేజ్ ఒకటి, క్యారెట్ ఒకటి. ఈ మూడు ఇంగ్రీడియంట్స్ బాగా కలపాలి. విత్ 2-3 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేయాలి. ఒక చిటికెడు అంటే పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి ఇందులో. నెక్స్ట్ క్రీమ్ కిస్తా కానీ ఏదైనా ఫుల్ క్రీమ్ వేసుకోండి. విత్ మయోనీస్ కొద్దిగా ఒక 2-3 చెంచాలు మయోనీస్ వేసుకోవాలి ఇందులో. ఇవన్నీ కలిపి బాగా మిక్స్ చేయాలండి. అండ్ ఫైనల్లీ అనాసకాయ అంటే పైనాపిల్, టిండ్ పైనాపిల్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ టిండ్ క్యూబ్స్ అనమాట, ఇక్కడ చూపించిన విధంగా. సో అవి వేసుకోవాలి. కొంచెం స్వీట్గా, అంటే ఇవన్నీ షుగర్లో ఉంటాయి అనమాట స్వీట్గా. ఇక్కడ కేక్స్కి అటువంటి వాటికి ఇక్కడ అన్నీ కూడా టిండ్ దొరుకుతాయి. అవి దొరకకపోతే ఫ్రెష్ చేసుకుంటే అంత టేస్ట్ రాదండి. సో బాగా షుగర్లో నానబెట్టిన పైనాపిల్ ముక్కలు లాస్ట్లో యాడ్ చేస్తామన్నమాట. ఇదండి వెరీ క్విక్ అండ్ ఈజీ సింపుల్ పాస్తా సలాడ్ అనమాట. ట్రై చేయండి మీరు కూడా. ఇట్ విల్ బి రియలీ వెరీ టేస్టీ. సో టేక్ కేర్ అండి. కోవిడ్ రూల్స్ పాటించండి, మాస్క్ వేసుకోండి. కైండ్లీ డూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్.